చెంచాలు శనగపిండి తీసుకుంటున్నా అండి. క్రిస్పీనెస్ రావడం కోసమని 1 టేబుల్ స్పూను బియ్యపిండి తీసుకున్నా. పసుపు, కారం, పకోడీ పేస్ట్ లాగా కలిపేసుకోవాలి దీన్ని. ఆనియన్ రింగ్స్కి నేనైతే ఇప్పుడు రెడీ చేసుకోవడం కోసమని ఆనియన్స్ రింగ్స్ లాగా కట్ చేసుకున్నాను అండి రౌండ్గా. బ్రెడ్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మనకి ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ అవసరం లేదనమాట. దీన్ని ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్స్ని ఇందులో వేసేద్దాం. ఇలాగా దీంట్లో ఇట్లా కోట్ చేయాలి. ఇలా పెట్టుకోవడం. కొంచెం ఇలా బటర్ వేయాలండి. బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. పెట్టేస్తున్నా అండి. ఇప్పుడు నేను ఇలా అయింది. కొంచెము ఇలాగ ఆయిల్ అప్లై చేద్దాము. 20 మినిట్స్ పెట్టానండి. చూద్దామండి ఎలాగుందో. వావ్, ఎంత క్రిస్పీగా వచ్చాయి చూసారా. దీన్ని మళ్ళీ వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవచ్చండి. దీనికి ఇది క్లీన్ చేయడానికి సబ్బులు, పీచులు అవన్నీ వాడదండి. మెత్తటి బట్ట లాంటిది కొద్దిగా దానికి బట్టకి క్లాత్కి సోప్ రాసుకొని దానికి ఇట్లా చేసి మళ్ళీ తడి బట్ట పెట్టి తుడిచేసాక తర్వాత పొడి బట్ట పెట్టి తుడవాలి. వాటర్తో క్లీనింగ్ చేయొద్దు. చూసారా ఎంత బాగా వచ్చాయో. చాలా బాగుందండి. క్రంచీగా టేస్టీ, చాలా బాగుంది. ఆయిల్లో వేయించినా కూడా ఇంత ఇదిగా రాదు. చాలా బాగుంది. మీరు కూడా చేసుకుని తినండి. నచ్చితే కనుక ఎలా వచ్చిందో నా కమెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుంటా. బాయ్ బాయ్.